మీకు ఇలా క్లే రావాలంటే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. సో, ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మార్నింగే నేను మంచిగా టిఫిన్ తినేసా. సో పిచ్ అండ్ ఉందన్నమాట. యాక్చువల్లీ వినాయక చవితి వస్తుంది కదా, కోసం నేను వినాయకుడిని చేయాలి. లైక్ ప్రతి ఇయర్ చేస్తా. ఈ మట్ట వచ్చేసి మా ఆఫీస్ పక్కన ఉందన్నమాట. ఇటుకరాయలు చేస్తున్నారు అక్కడ. వాళ్ళకి తెలియకుండా అయితే తెచ్చేసాను అనమాట. సో ఇంక మొదలెడుతున్నాను అనమాట. ఇదేంటంటే మనకు దగ్గర ఉన్న మట్టి నుంచి క్లే తయారు చేయటం అనమాట, వితౌట్ ఎనీ స్టోన్స్, డస్ట్ అలాగా. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే, మనకి మట్టి అంతా కూడా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, దీన్ని మనం ముందు సాఫ్ట్ చేసుకోవాలి. ఇలా ఒక బకెట్ తీసుకొని అందులో మట్టిని మనం నీట్గా కలుపుతూ దాంట్లో డిజాల్వ్ చేసేయాలన్నమాట. కొంచెం టైం టేకింగే యాక్చువల్లీ ఇదంతా. ఎందుకంటే వినాయకుడు డీటెయిలింగ్ చేయాలంటే మనకి చాలా నీట్గా ఉండాలి. క్లే మొత్తం మట్టంతా కూడా. సో అందుకే ఇది యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యాను. కానీ ఏం తప్పు చేశానో కానీ నాకైతే అవ్వలేదు. మళ్ళీ చాలా రీసెర్చ్ చేసి చాలా వీడియోలు చూసి అయితే మళ్ళీ ఈ ప్రొసీజర్ మొదలెట్టాను. మంచిగా మట్టిని అంతా కూడా మనం ఇలా వాటర్లో డిజాల్వ్ చేసేసేయాలి. లమ్స్గా అస్సలు ఉండకూడదు. ఈ మట్టి అయితే నేను ఎర్రమట్టి అనమాట. ఇది యాక్చువల్లీ బంకమట్టి యూస్ చేస్తారు కదా. అయితే నేను కొంతమందిని అడిగితే మనం ఏ మట్టితో అయినా వినాయకుడిని చేయొచ్చు అని చెప్పి అన్నారు. సర్లే ఇది ఇటుకరాయల మట్టి అంట. కొంతమంది ఏమంటున్నారంటే బంకమట్టిలోనే రెడ్ కలర్ కలుపుతారంట ఇటుకరాయల కోసము. సో ఇంకా ఏ మట్టి అయితే ఏముందిలే, నీట్గా చేద్దామని చెప్పి తెచ్చేసుకున్నా. సో ఇదిగోండి, ఇప్పుడు చూడండి, మనం కొంచెం కూడా లమ్స్ ఉండకూడదు. వాటర్లో పూర్తిగా డిజాల్వ్ చేసేయాలి. మనం చేయి పెట్టి నీట్గా అలా అనేస్తే అది నీట్గా డిజాల్వ్ అయిపోద్ది. ఈ చేసే ప్రాసెస్ అంతా కూడా మనం అసలుకి మొత్తం మన చేతులు, మన కాళ్ళు, మన ముఖము అంతా అయిపోద్ది అనమాట. కానీ ఇష్టంగా ప్రేమగా చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఈ పార్ట్ అంతా కూడా కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అనమాట. చక్కగా మట్టినంతా అలా మెత్తగా చేసేయాలి. కొన్ని లమ్స్ కూడా ఉండకూడదు. సో ఇప్పుడు అసలైన ప్రొసీజర్ అనమాట. ఏంటంటే జల్లెడ కావాలి దీనికోసం. సో మా ఇంట్లో జల్లెడ లేదు. అదే నెట్ లాగా ఉంటుంది కదా, అది లేదు. సరే దాన్ని ఏం కొంటాంలే అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే మేము వాడని ఒక ప్లాస్టిక్ ఏమంటారు, ప్లాస్టిక్ది ఇది ఉందన్నమాట. సో దీనికి బొక్కలు ఎందుకు పెట్టకూడదు అనే డౌట్ వచ్చి, సో ఇంకా కూర్చున్న సర్లే పెట్టేయచ్చు అయిపోద్ది అది ఇది అనుకుని మొదలెట్ట. గంట పట్టిందనమాట జస్ట్ హోల్స్ పెట్టడానికి. నా చెయ్యి కూడా కాలిపోతుంది. బట్ అయినా సరే ఇది అవ్వాల్సిందే అని చెప్పి ఇంకా అంతటికి బొక్కలు అయితే పెట్టేసా, బెజ్జాలు. ఇదిగోండి కొంచెం అయింది. ఈ కొంచానికి నాకు 40 minutes పట్టింది. సో ఇంకా పూర్తిగా పెట్టేశాను. ఇది మొత్తం కలిపి నాకు 1 hour పట్టింది ఓన్లీ హోల్స్ పెట్టడానికి. ఇప్పుడు మనము అక్కడ వాటర్లో డిజాల్వ్ చేస్తాం కదా, చూసారా శాండ్ అంతా కిందకు సెటిల్ అయిపోయింది నీట్గా. నేను వాటర్లో ఉంచడానికి రీజన్ ఏంటంటే లమ్స్ ఏమైనా ఉంటే అవి వాటర్లో కరిగిపోతాయి అని చెప్పి నేను అలా పెట్టేశాను. కింద బ్యాక్గ్రౌండ్ ఏం పట్టించుకోబాకండి. యాక్చువల్లీ ఈ పని నేను మొదలెట్టగానే ఏసీ క్లీనింగ్ చేయడానికి వచ్చారనమాట. ఇంకా అందుకని కిందంతా అలా అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం చూస్తే వాటర్ అంతా తీయగానే మనకి మట్టి అంతా కూడా నీట్గా కింద సెటిల్ అయిపోయింది, లమ్స్ లేకుండా. చూడండి, మీకు చూపిస్తా ఎంత నీట్గా ఉందో మట్టి అంతా కూడా. ఇలా అయితే మొత్తం విడిపోద్ది లమ్స్ లేకుండా. ఇంకా నాకు కొంచెం డౌట్ అనిపించి పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని బట్టి తిప్పాను అనమాట. ఇంకేమైనా లమ్స్ ఉంటే అవి కూడా మెత్తగా అయిపోతాయి అని చెప్పి. యాక్చువల్లీ నేను ఫిల్టర్ చేసే ప్రాసెస్ అంతా కూడా వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నాకు అస్సలు కుదరలేదు. చెయ్యి అంతా కూడా మట్టి అయిపోయింది. ఇంకా ఫోన్ ఏం పట్టుకుంటానని చెప్పి ఇంకా మొత్తం ఫిల్టర్ చేసేసా. చూసారా, ఫిల్టర్ చేయగానే ఈ స్టోన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్టోన్స్, అవన్నీ కూడా సపరేట్ అయిపోయినాయి. ఇది వర్కౌట్ అవ్వదేమో అనుకున్నా ఈ జల్లెడతో, బట్ అయ్యింది. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయిందో. మట్టి అంతా కూడా సాఫ్ట్గా మట్టిలో వాటర్తో కలిపే మనం ఫిల్టరేషన్ చేయాలి. అప్పుడే నీట్గా చిన్న చిన్న సాలిడ్ పార్టికల్స్ అన్నీ, సాయిల్ పార్టికల్స్ అన్నీ కూడా దిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది మనం ఇలా వదిలేయాలి కొంచెంసేపు. సాయిల్ అంతా కిందకి వెళ్ళిపోయి వాటర్ అన్నీ పైకి వచ్చేస్తాయి. సో ఈ పైకి వచ్చిన వాటర్ని మనం పడేసేసి కింద క్లే అంతా సెటిల్ అయిపోయి ఉంటుంది కదా, సో ఆ క్లే అంతటినీ కూడా ఇలా క్లాత్లోకి కలెక్ట్ చేసుకొని నీట్గా ఇలాగైతే ఉంచుకోవాలన్నమాట. సో ఎక్సెస్ వాటర్ అంతా కూడా
మనకి బకెట్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు వాటర్ అన్నీ పోయాక మనకి క్లే అనేది ఉంటుంది కదా, ఆ క్లే అంతా కూడా నేను ఇలా ప్లేట్లో అయితే స్ప్రెడ్ చేసేసా. ఎందుకంటే ఇంకా 1 డేనే ఉంది వినాయక చవితికి, నాకు త్వరగా డ్రై అయిపోవాలన్నమాట. ఇంకా అందుకని నేను ఎండకు పెట్టేసా 1 డే ఫుల్గా. సో మనకి లాస్ట్ క్లే అయితే ఇలా వచ్చిందనమాట. చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్. నాకు ఈ మొత్తం ప్రొసీజర్ అయితే ఒక 2 డేస్ అయితే పట్టింది. చాలా కష్టమైన ప్రొసీజర్, కానీ మనకి ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా ఇలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఎకో ఫ్రెండ్లీ గణేషుని చేయాలంటే మీరు ఇలా అయితే చేసుకోవచ్చు, మంచిగా మీరే క్లే చేసుకొని. సో మీకు ఈ క్లే ప్రొసీజర్ నచ్చినట్టు అయితే మీరు కూడా ట్రై చేసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.